డియర్ డాక్టర్ టీవీ మా 2 ఏళ్ల బాబు బలపం ముక్క ముక్కులో పెట్టేసుకున్నాడు. చాలా ప్రయత్నం చేసి ఆ ముక్కని తీసేశాము. అయితే అది పూర్తిగా బయటకు వచ్చినట్లు అనిపించడం లేదు. లోపల ఇంకో చిన్న ముక్క ఉండిపోయినట్టు అనిపిస్తుంది. దాన్ని మేము ఎలా తెలుసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏంటంటే కొంత ఫారెన్ బాడీ అంటే బలపం అనేది ముక్కులో ఉండిపోయింది. మెయిన్గా దీనికి ఏంటంటే బాబు కోఆపరేట్ చేసినట్టయితే నేసల్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కుని ఎండోస్కోప్తో చెక్ చేసుకున్నట్టయితే మనకు ఆ ఫారెన్ బాడీ ఉందా లేదా తెలుస్తుందండి. పీడియాట్రిక్ ఎండోస్కోప్స్ అంటాం, చాలా మైన్యూట్గా 2.7 mm ఎండోస్కోప్స్ ఉంటాయి. ఈ ఎండోస్కోప్స్ మనం ముక్కులో పెట్టినట్టయితే ముక్కులో ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయి, ఎస్పెషల్లీ ఫారెన్ బాడీస్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఒకవేళ బాబు కోఆపరేట్ చేయట్లేదు, మనం ముక్కు ఎండోస్కోపీ చేయించుకోవట్లేదంటే బెస్ట్ ఇమీడియట్గా సిటీ స్కాన్ చేయించండి. సిటీ స్కాన్లో మనకు 100% ఫారెన్ బాడీ ఉందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. ఎందుకంటే పిల్లల్లో ముక్కుల్లో ఫారెన్ బాడీ ఉండటం మంచిది కాదండి. ఎందుకంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే ఆ ఫారెన్ బాడీ చుట్టూతో ఇన్ఫెక్షన్ చేరి గ్రాన్యులేషన్స్ ఫామ్ అయ్యి రైనోలిత్గా మారే అవకాశం ఉంటుంది అనమాట. ఈ రైనోలిత్గా మారిందంటే ముక్కు డిసీజ్తో పాటు సైనస్ ప్రాబ్లం రావచ్చు. అండర్ ఎనస్థీషియా ఈ ప్రాబ్లంని తీసేయాల్సి వస్తుంది అనమాట. బాబుకి ఎనస్థీషియా ఇచ్చి ఎనస్థీషియాలో మనం ఈ రైనోలిత్ తీసేయాల్సి వస్తుంది అనమాట. సో మీరు ఇమీడియట్గా ఫస్ట్ నేసల్ ఎండోస్కోపీ విధానం ద్వారా చెక్ చేయండి. నేసల్ ఎండోస్కోపీలో ఫారెన్ బాడీ లేదంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫారెన్ బాడీ లేనట్టేనమాట. ఒకవేళ బాబు కోఆపరేట్ చేయట్లేదు, ఎండోస్కోపీకి అసలు కోఆపరేట్ చేయట్లేదు, ఒప్పుకోవట్లేదు, ఎండోస్కోప్తో చూడలేదంటే సిటీ స్కాన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఈ రెండిట్లో మనకు ఫారెన్ బాడీ లేదు అంటే ఏ టెస్ట్లో అయినా మీరు ఇంకా వరీ అవ్వాల్సిన అవసరం లేదు.